హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి ఎగ్స్. మా పిల్లలు ఈ ఎగ్స్ని ఎన్నో వెరైటీస్గా యూస్ చేస్తుంటారండి. ఆమ్లెట్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్తో ఆమ్లెట్ అని, ఈ విధంగా ఎగ్ బాయిల్డ్ అండ్ ఫ్రై అని ఎన్నో చేస్తుంటారండి. ప్రస్తుతం ఇప్పుడు వెరైటీ చేసుకుంటున్నారండి. ఆ వీడియోని తిలకించండి. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన ఎగ్స్ సరేనండి. ఈ పక్షిని చూడండి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలోన ఈ పక్షి టినోమస్ అండి. ఇది రోజుకో కలర్ ఎగ్ని పెడుతుందండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి దీని గుడ్లు. ఇది భూమిపైన గూడు కట్టుకుంటుందండి. చూస్తున్నారు కదండి. ఒక ఎగ్ని కొట్టేసామండి. కంటైనర్లో వేసాము, చిన్న కంటైనర్లో. ఇక ఉప్పు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఆమ్లెట్ని తయారు చేసుకుందామండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా మిక్స్ చేసేద్దామండి. ఆమ్లెట్ అనేది ఎన్నో విధాలుగా వేస్తాం కదండి. మసాలా ఆమ్లెట్ అని, ఆనియన్ ఆమ్లెట్ అని, గ్రీన్ చిల్లీ. ఇది మాత్రం ఓన్లీ న్యాచురల్గా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్తో తయారు చేస్తున్న ఆమ్లెట్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తున్నాం అండి. ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి ఇక ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ చక్కగా మిక్స్ చేసేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ మిక్స్ని యాడ్ చేసేసామండి. ఒక్క నిమిషంలో మన ఈ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీ, హెల్తీ మన ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మన ఆమ్లెట్ చక్కగా రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుందని చూస్తున్నారండి. చాలా బాగుందండి. బై అండి.